వెల్కమ్ టు తెలుగు 360 ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి, అభిమానులందరికీ కూడా మనము ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మనకి రాజు గురుడున్నాడు, మంత్రి కుజుడున్నాడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు గ్రహాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మనకి గురువు అనుగ్రహంతో ఉన్నాడు. నిదానం ఎక్కువ గురువుకి. కాబట్టి మనం అనుకున్న పనులన్నీ కూడా మనకి ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. నిదానంగా ఉంటాడు. రాజు ఎప్పుడు కూడా పౌరుషంగా ఉండాలి, కానీ ఇక్కడ మంత్రి పౌరుషంగా ఉన్నాడు. మంత్రి కుజుడు అనమాట. దానివల్ల మీకు సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళంతా కూడా అగ్రెసివ్గా ఉంటారు. అటువంటి వాళ్ళే మీకు రావడం అనేటటువంటి జరుగుతాయి. అలాగే బ్రాహ్మణులు, ఉపాధ్యాయులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ పరాభవనం సంవత్సరంలో ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పోలీసు వారికి, మరి ఇతర ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆఫీసర్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం అంతా కూడా చంద్రుడు చక్కటి వర్షాలవన్నీ కూడా మీకు కురిపిస్తాడు. లేకపోతే మనకు ఇప్పుడు 12 రాశుల్లో ఏ రాశి వారికి బాగుంది మనం చూద్దాము, ఏ రాశి వారికి బాగాలేదు మనం చూద్దాం. మొట్టమొదటగా మేషరాశి. ఏలినాటి శని జరుగుతోంది. లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి. అయితే ధనము అనేటటువంటిది కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి మీడియంగా ఉంది అని చెప్పాలి. కానీ విచిత్రం ఏమిటంటే ఈ మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళు అందరూ కూడా అభిషేక్ శర్మ, అలాగా ఇలా ఆతో స్టార్ట్ అయ్యేటటువంటి పేర్లు అందరూ కూడా మరి గ్రాండ్ సక్సెస్ అయ్యి విజయాలు సాధించారు ఏలినాటి శనిలో కూడా. అది అందువలన మీకు ఈ రాశి కాకుండా వృషభ రాశి దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాకపోతే నిరాశ, నిస్పృహ అనేటటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. అలాగే లాభంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఇనప వ్యాపారము, ఆయిల్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇక మిథున రాశి వారికి గురుబలం లేదు. అప్పుడు రేపు 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత గురుబలం రావడం జరుగుతుంది. అందువలన విదేశాలకు వెళ్ళాలి అనే అటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు, కొత్త ప్రేమలు మాకు కావాలి, మేము ప్రేమలో మేము సక్సెస్ అవుతామా అమ్మా అని అనుకునేటటువంటి వాళ్ళు, అడిగేటటువంటి వాళ్ళు పంచాలని ఈ రాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది మనము అని చెప్పాలి. లేకపోతే కర్కాటక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి అష్టమ రాహు ఉన్నాడు. అందువలన ఏ పని చేసినప్పటికీ కూడా సెకండ్ అటెంప్ట్లో, థర్డ్ అటెంప్ట్లో జరగడం అనేటటువంటివి జరుగుతాయి. మానసికంగా కొంచెం ఆందోళన అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి బాగుందని చెప్పాలి. కాకపోతే పనులు కొంచెం లేట్గా ఉంది కాబట్టి అబౌవ్ యావరేజ్గా మనం చెప్పచ్చు. లేకపోతే సింహరాశి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సప్తమ రాహు వితండ వధాలు, అష్టమ శని యాక్సిడెంట్లు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఆ లాభములో ఉన్నటువంటి గురుగ్రహం వ్యయంలోకి వస్తున్నాడు. కాబట్టి మీకు ఏమని జరుగుతుందంటే కోర్టులో సమస్యలు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి యావరేజ్గా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. లేకపోతే కన్యా రాశిని మనం చూసినప్పుడు ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. భార్యాభర్తల మధ్య కొట్లాట్లు, ఫైటింగ్లు ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. కాబట్టి ఈ రాశి వారి అందరూ కూడా ఆర్థికంగా మీకు మంచిగా ఉంది. అలాగే ఈ యొక్క తులారాశి వారి దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారు అందరూ కూడా కోర్టు సమస్యలతో ఉద్యోగాలు కోల్పోవడం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క లాభ గురుడు మీకు బ్రహ్మాండంగా అక్టోబర్ నెల నుంచి బాగుంది. కాబట్టి తులారాశి వారికి కూడా సూపర్ సక్సెస్ అని చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా భాగ్యంలోకి ఈ యొక్క గురుడు వస్తున్నాడు. అందువలన రాహు 1 డిసెంబర్ 2027 సంవత్సరం వరకు ఉన్నారు. కాబట్టి 26 సంవత్సరం నుంచి మారుతున్నాడు. కాబట్టి మీకు బ్రహ్మాండంగా ఉంది. వృశ్చిక రాశి కూడా చాలా అద్భుతంగా ఉంది. సీట్లు అవన్నీ మీకు వస్తాయి. ఇక ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ఉన్నాడు. అందువలన అష్టమంలోకి గురుడు వస్తున్నాడు. కాబట్టి యావరేజ్గా ఉందని చెప్పాలి. ఇకపోతే మకర రాశి దగ్గరికి వచ్చేసరికి అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహం పోతుంది 1 డిసెంబర్ 2026 సంవత్సరం తర్వాత. అలాగే వీళ్ళకి షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము సప్తమంలోకి వస్తున్నాడు. కాబట్టి మనం యావరేజ్గా ఉంది అని చెప్పాలి. ఇక కుంభరాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. మరి పంచమంలో ఉన్నటువంటి గురుడు రవి
ఈ యొక్క పంచమంలో ఉన్నటువంటి గురుడు మనకి ఈ యొక్క 6వ ఇంట్లోకి వెళుతున్నాడు. లాభాలన్నీ కూడా జరుగుతాయి చక్కగా. అలాగే జన్మంలో ఉన్నటువంటి రాహువు అనేక వ్యయంలోకి వచ్చేస్తాడు. 1 డిసెంబర్ 2026 సంవత్సరం తర్వాత బాగుందని చెప్పాలి. ఇక మీనరాశి వారికి అత్యధికంగా బ్రహ్మాండంగా ఉంది. ఈ రాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్టు సక్సెస్ అయిపోతారు. గురుడు 5వ ఇంట్లోకి 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత రావడం వల్ల అనేకమైనటువంటి లాభాలు మీకున్నాయి. ఈ విధంగా ఈ రాశుల వారికి బాగున్నాయి, ఈ రాశుల వారికి లేవు. పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ రాశి వారు శివుడికి అభిషేకం చేసుకోవాలా, జమ్మి చెట్టు కాడి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలా. అలాగే మేడి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ మేడి చెట్టుకి మీరు అక్కడ 64 యోగిని గణాలు ఉంటాయి. అనగాదేవి దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు. పూజ చేసుకోండి. అలాగే గురుచరిత్ర పారాయణ చేసుకోండి. అన్ని రాశుల వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.